ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుణ్ణి నమ్ముకొనవలెను. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 10వ వచనము. లెట్ ద వన్ హూ వాక్స్ ఇన్ ద డార్క్, హూ హ్యాస్ నో లైట్, trust in the name of the Lord and rely on their God. Isaiah chapter 50 verse 10. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున ఎందరైతే తమ జీవితాల్లో సంతోషము లేక ఆనందం అనేది ఎరుగక ఉన్నారో, ఘడాంధకార చీకటిలో నడుస్తూ దుఃఖిస్తున్నారో, వారి జీవితంలో వారు వెలుగు చూడాలని ఆశపడితే, వారు ఆనంద సంతోషము కలిగి జీవించాలని కోరుకుంటే, వారు ఆశ్రయించవలసిన, వారు ఆధారపడవలసినది మనుష్యులను కాదు గాని సర్వశక్తిమంతుడును సర్వమును తన నోటి మాట ద్వారా కలగజేసిన మహోన్నతుడైన దేవుణ్ణి వారు నమ్ముకోవాలి. బైబిల్ పరిశుద్ధ లేఖనముల ద్వారా దేవాతి దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలో అరూహా వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమియందును నివసించును. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుణ్ణి నమ్ముకున్న వారు నిజమైన విశ్వాసముతో ఆయనను ఆశ్రయించిన వారందరూ తప్పకుండా ఆయన వెలుగులో సంతోషిస్తూ జీవిస్తారు. ఆలోచన చేయండి. ఈ భూమిపైన క్రైస్తవులముగా పిలువబడుతున్న వారు అనేకులు ఉన్నారు. కానీ వారు నిజంగా వెలుగులో ఉన్నారా అంటే వెలుగులో ఉన్నాము అనుకొని చీకటిలో జీవిస్తున్నారు. కాబట్టే వారు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు. క్రైస్తవులు అనబడిన వారు దేవుణ్ణి ఆశ్రయించాము అనుకుంటూనే తమపైనే తాము, తమ నీతిపైనే, తన బలముపైనే ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టే వారి జీవితంలో దుఃఖము, కష్టం వస్తే తట్టుకోలేకపోవడం, దాన్ని ఎదురించే ధైర్యం లేకపోవడం జరుగుతుంది. అందు నిమిత్తమునే లేఖనములు సెలవిస్తున్నాయి. ఏలయనగా వారు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడడం లేదు అని. అంత మాత్రమే కాదు గాని భక్తుడు అల్ప విశ్వాసులైన వారిని బట్టి, భక్తిహీనులైన వారిని బట్టి, నామకార్థ క్రైస్తవులను బట్టి కొన్ని మాటలు చెప్తున్నాడు. అవేమిటంటే, వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనూ లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి అని. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున దుఃఖములో పలు విధాలైన సమస్యలతో చిక్కుబడి ఇంగిపోయి అనుదినము దుఃఖ వేదనలు అనుభవిస్తున్న వారిలో మీరు కూడా ఉన్నట్లయితే, మీరు ఆశ్రయముగా చేసుకోవాల్సింది సామాన్య మానవులను కాదు, మీరు నమ్ముకోవాల్సింది నరులను కాదు, ఈ లోక సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుణ్ణే మీరు ఆశ్రయించాలి. కేవలం ఆయన మాత్రమే మిమ్ములను చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించగలడు. మిద్యానీయుల చెరలో ఉండి వారిచే హింసింపబడుతున్న ఇజ్రాయేలీలు దేవుని ప్రజలైనప్పటికీ అల్ప విశ్వాసముతో ఉండడం వలన 7 సంవత్సరములు వారి వలన అనేక బాధలు అనుభవించారు. ఆ 7 సంవత్సరాలు వారి బలాన్ని వారు నమ్ముకొని బయటపడడానికి పోరాడి పోరాడి విసుగొచ్చిందేమో, చివరకు దేవునికి వారి బాధను చెప్పుకున్నారు, దేవుణ్ణి ఆశ్రయించారు. లేఖనములో వ్రాయబడి ఉన్నది, ఇజ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి అని. ఇజ్రాయేలీలు దేవుణ్ణి ఆశ్రయించడం వలన అన్ని సంవత్సరాలు మిద్యానీయుల ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటూ చీకటిలో జీవిస్తున్న వారిని విడిపించుటకు, వారిని సంతోషపరచుటకు
వారిపై తన వెలుగును ప్రవేశింపజేయుటకు దేవుడు గిద్యోనును ఏర్పరచుకొని గిద్యోను ద్వారా మిద్యానీయులను ఓడించాడు. చూసారా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇజ్రాయేలీలు ఎప్పుడైతే వారికున్న ఆ బాధను బట్టి వారికున్న కష్టాన్ని బట్టి దేవునికి ప్రార్థించారో, ఆయనను ఆశ్రయముగా చేసుకున్నారో, వెంటనే వారికి దేవుడు విడుదలనిచ్చాడు. మరి ఇజ్రాయేలీలు దేవుణ్ణి ఎరగని వారా అంటే వారికి దేవుడు తెలుసు, అయినప్పటికీ వారు మొర్రపెట్టలేదు. ఎప్పుడైతే వారి మీదికి బాధ ఎక్కువగా వచ్చిందో, ఇక సహించలేము, మా వలన కాదు అని అనుకున్నారో, అప్పుడు దేవుణ్ణి ఆశ్రయించారు. ఈ యొక్క మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా నీవు సహించలేనంత భరించలేనంత బాధను ఎదుర్కొంటున్నావేమో. నీ సొంత బలము నీ సొంత శక్తితో బయటపడడానికి ప్రయత్నిస్తున్నావేమో. అయితే నీ యొక్క ప్రయత్నము మాని నీవు నమ్ముకున్న సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ఆశ్రయించు. నీ జీవితంలో ఉన్నటువంటి చీకటి మబ్బులన్నీ తొలగిపోతాయి. నీపై వెలుగు ప్రకాశించున్నట్లుగా దేవుడు నీకు సహాయకరముగా ఉంటాడు. ఆయనను ఆశ్రయించిన నీవు తప్పకుండా నీ సమస్య నుండి తప్పించుకోగలవు. నీకున్న బాధలన్నిటిలో నుండి నీవు బయటపడగలవు. ఏ అనారోగ్య సమస్య అయినా, ఏ ఆర్థిక ఇబ్బందులైనా, ఏ శత్రు సమూహమైనా నీ ఎదుట ఓడిపోవాల్సిందే. ఎందుకంటే నీవు ఆశ్రయించిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన నిన్ను తల ఎత్తుకొని జీవించే విధంగా తప్పితే తల దించుకొని జీవించేవానిగా ఏ మాత్రము చేయడు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడైన దేవ, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రభువ, ఆశ్చర్యకరుడువు, ఆలోచనకర్తవు, బలవంతుడగు దేవుడవు, నిత్యుడగు తండ్రివి, సమాధానపరిచే దేవుడవు, స్వస్థతనిచ్చే దేవుడవయ్యా. ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో ఆదరించారు. ప్రభువ, వెలుగు లేక, సంతోషము లేక, చీకటిలో దుఃఖములో ఉండిపోయిన వారితో తండ్రి సుస్పష్టముగా మీరు మాతో మాట్లాడి ప్రభువ నా తండ్రి అయా తండ్రి మీ యొక్క వెలుగును మాపై తండ్రి ప్రకాశింపజేస్తారని, మిమ్మల్ని ఆశ్రయించిన నరుడు ధన్యుడని తండ్రి వాక్యము ద్వారా వివరించినటువంటి మీ మాటలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, శోధనలతో నలిగిపోయిన స్థితిలో, విరిగిపోయిన స్థితిలో, హృదయము తండ్రి అంధకారముతో ఉన్నటువంటి బిడ్డలను తండ్రి మీరు లేవనెత్తండి నా ప్రభువ. అయా మీ యొక్క వెలుగులోనికి బిడ్డలను తండ్రి మీరు తండ్రి పిలుచుకోమని వేడుకుంటున్నాము తండ్రి. అయా అనారోగ్య సమస్యల బారిన పడినటువంటి బిడ్డలను లేవనెత్తండి. ఐసీలో ఉన్నటువంటి బిడ్డలను సైతము అయా యేసు నామములో స్వస్థపరచండి. మరణపు టంచులలో బిడ్డలు ఉండి మీకు మొరపెడుచుండగా సంపూర్ణ స్వస్థత, విడుదలను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభా, ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి ప్రభా. అయా మరి తండ్రి కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అత్తకోడల మధ్య విభేదాలు, తండ్రి కొడుకుల మధ్య విభేదాలు, వీటన్నిటి నుండి విడుదల దయచేయండి. శాంతితో సమాధానముతో బిడ్డలను మీరు నింపమని వేడుకుంటున్నాం తండ్రి. ఉద్యోగం చేస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. ఆయా ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యల, ఆటంకాలు, వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి. ఉద్యోగం లేక బాధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి అయా. మరి అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకు ప్రభా మీ యొక్క జ్ఞానమును దయచేయండి అయా. మంచిగా ఎగ్జామ్ రాసి తండ్రి అయా వారు అనుకున్నటువంటి జాబు బిడ్డలు సాధించుటకు కృపను అనుగ్రహించండి. యవన బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం. యవన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి అయా. మరి తండ్రి లోకం అనే పాపములో బిడ్డలు చిక్కుకొని పోకుండా, ప్రేమ అనే వ్యసనాలకు తండ్రి బిడ్డలు బానిసలు కాకుండా మీ యొక్క రక్తములో ప్రతి బిడ్డను కడిగి పరిశుద్ధపరచండి. మీ వాక్యము ద్వారా అయా మీ తట్టు వారిని తిప్పుకోమని వేడుకుంటున్నాం ప్రభువా. అయా రక్షణ లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాము. రక్షణను, మారు మనసును వారికి దయచేయండి ప్రభా. సువార్థికులను దీవించండి, సంఘ కాపరులను ఆశీర్వదించండి అయా. మరి అదేవిధంగా పరిచారకులను దీవించండి అయా. మిషనరీస్ని దీవించండి. వారు వెళ్ళే మార్గం, వారు చేసే ప్రతి పనిలో తండ్రి మీకు మహిమకరముగా తండ్రి ఉండునట్లుగా కృపను చూపించమని వేడుకుంటున్నాం. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి అయా. వారి యొక్క చేతుల కష్టార్జితమును మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకుని, అధికారులు మీరు జ్ఞాపకం చేసుకోనండి. గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి నా తండ్రి. గర్భఫలము మీరిచ్చే బహుమానము నా తండ్రి అయా మీరే సహాయము దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. భూతగాథ సమస్యల నుండి, మరి తండ్రి అప్పుల భారాల నుండి బిడ్డలు
బిడ్డలకు విడుదల దయచేయండి. ల్యాండ్ సమస్యల నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. రైతులను దీవించండి. వారు వేసే పంట సమృద్ధిగా పండడానికి కృపను చూపించండి. ఎటువంటి నష్టాల బాటలో వారు వెళ్లకుండా మీ యొక్క కృప కనికరము వారిపైన ఉంచమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా, బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా ఎటువంటి అయ్యా మరి చెప్పుకోలేనటువంటి బాధను బిడ్డలు అనుభవిస్తున్నా ఆ బాధలన్నిటి నుంచి విడుదల దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నజరేడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.